Regarding mathematics, the child says 20 marks. You got 20 marks out of 100 and you want to know why smoke is going up. Don't try to think smart. Don't use your brain. I request you to say a tongue twister. Tongue twister. Come on guys, come on. So, are you ready? I'll say it slowly. Bitter, butter, butter. Okay. All guys, listen again. Betty bought some butter, but it was bitter. She bought the better butter to make the bitter butter better. Come on, say. Come on. Better. Yes. Betty bought some. Okay. Come on, say it, yaar. Come on, audience. Let's encourage him. Come on. Which was better? To make the bitter butter better. Some butter, but it was better. She bought it, but it was bitter. She bought better butter to make the bitter butter better. It should be like this. Betty bought some butter, but it was bitter. She bought the better butter to make the bitter butter better. ఎందుకంటే ఈ మీడియా అనేది సమాజంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ మీడియా వార్తల్ని ఖచ్చితంగా అంటే నిజాల్ని నిర్భయంగా చెప్పేటట్లు ఉండాలి. దానికి మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ స్వలాభం లేదా హిడెన్ ఎజెండాలు పెట్టుకొని ఏదో రకంగా వార్తల్ని ప్రజల మీద రుద్దకుండా, అంటే ప్రజలు ఏ ప్రాంతాల్లో ఉద్యమాలు చేసినా కూడా ఆ ఉద్యమాల వల్ల కలిగే లాభాలేంటి నష్టాలేంటి అనేది చాలా విస్పష్టంగా నిర్భయంగా ప్రజలకు అందించినటువంటి ఛానల్ యొక్క CEO రామచంద్రమూర్తి గారు. నెక్స్ట్ మన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు. ఈజ్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్, ఈజ్ ఏ ప్రొఫెసర్. సారు గురించి ఎంత మాట్లాడినా తక్కువ. ఆయన పొలిటికల్ ఎనలిస్ట్ కూడా. చాలా ఇంపార్షియల్ గా మాట్లాడతాడు సారు కూడా. అసలు ఏ పార్టీకి ఈ పార్టీ ఆ పార్టీ, ఎందుకంటే నేను ఈ ఇద్దరినే ఎందుకు చూజ్ చేసుకున్నా గెస్ట్ల కంటే వీళ్ళు ఇచ్చే మెసేజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా ఇంపార్షియల్ గా మాట్లాడతారు.
నా గురించి ఇంకోళ్ళ గురించి ఏదో డబ్బాలు కొట్టడము పొగడ్డము అట్లా ఏముండదు అసలు ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకుడికి కూడా. ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఈజ్ నాట్ సెలెక్టెడ్, ఈ గాట్ ఎలెక్టెడ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్యే. అయినా కూడా మన నాగేశ్వర్ గారితో పాటు మన ఐఐటీని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి సార్ ఇక్కడ లేకపోయినా కూడా చుక్క రామయ్య గారు, అసలు వాళ్ళిద్దరు ఉండడం మూలాన మొత్తం లెజిస్లేటివ్ కౌన్సిల్ కే ఒక పరిపూర్ణత చేకూరింది. ఈ నాగేశ్వర్ గారు చుక్క రామయ్య గారు ఉండడం మూలాన. ఎందుకంటే వీళ్ళు కనుక కౌన్సిల్లో మాట్లాడితే ఏదైనా ఇష్యూ పైన అసలు దేర్ ఇస్ నో ఆన్సర్, నో రిప్లై. విపక్షాల నుంచి కానీ స్వపక్షం నుంచి కానీ ఎక్కడ కూడా. Thank you, sir. Thank you for your inspiring. Hello. Good evening, everybody. వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారం. ఇది ప్రతి ఇయర్ మీ యాన్యువల్ డేకి నేను రావడం అనేది జరిగిపోతుంది. సో ఎందుకంటే నేను కూడా మీ పార్ట్ ఆఫ్ ఈ కాలేజ్ కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. కాలేజ్ పెట్టి 8 years అయింది. చాలా తక్కువ మంది స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయింది. ఇది రోజు రోజుకి పెరగాలి. ఇంకా మీరందరూ ర్యాంకులు తెచ్చుకోండి. ఇవన్నీ నేను చెప్పను. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ ఎవరీబడీ. సౌండ్స్ గుడ్. ఇంకో విషయం ఏంటంటే మీరు మీ యాన్యువల్ డేకి ఎలా వెయిట్ చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం వెయిట్ చేస్తాను మిమ్మల్ని చూడడానికి. అండ్ ఐ జస్ట్ లవ్ టు సీ ఆల్ లైక్ దిస్ బికాజ్ నా కాలేజీలోనో నా స్కూల్లో చూసేవాడిని మళ్ళీ మేము చూసి నా కాలేజీ అనిపిస్తుంటది. సో మీకు మంచి చెడ్డ చెప్పడానికి పెద్దలు ఉన్నారు కాబట్టి నేను చెప్పను. మందంతా ఓకే. సో నాకు తెలిసి అలాంటి మీరు లైక్ చేస్తారని. అవునా? ఇయర్ అందరూ లాస్ట్ ఇయర్ లాగే మన కాలేజ్కి అన్ని మంచి ర్యాంకులు తెచ్చిపెట్టాలి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ స్లో మోషన్ ప్లీజ్ సార్. స్లో మోషన్ ప్లీజ్ సార్. స్లో మోషన్ ఇప్పుడు పెద్దలందరూ స్టేజ్ దిగిన తర్వాత మన మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, డాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు డాన్స్ చేస్తాం అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొక విచిత్రం తెలుసా మీకు, నా కెరీర్ స్టార్ట్ అయ్యి 8 years అయింది, మీ కాలేజ్ స్టార్ట్ అయ్యి 8 years అయింది. సో మీ కాలేజ్ న్యూ విజన్ జూనియర్ కాలేజ్ ఇంకా న్యూవే, నేను ఇంకా అప్కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ చాలా మంది నాకు అప్పుడప్పుడు బయట కనిపించినప్పుడు సార్ నేను న్యూ విజన్ కాలేజ్ అని. Thank you, sir. Thank you for your inspiring. హలో, గుడ్ ఈవినింగ్ ఎవరీబడీ. వేదిక మీద ఉన్న పెద్దలకి నా నమస్కారం. ఇది ప్రతి ఇయర్ మీ యాన్యువల్ డేకి నేను రావడం అనేది జరిగిపోతుంది. సో ఎందుకంటే నేను కూడా మీ పార్ట్ ఆఫ్ ఈ కాలేజ్ కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. కాలేజ్ పెట్టి 8 years అయింది. చాలా తక్కువ మంది స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయింది. ఇది రోజు రోజుకి పెరగాలి. ఇంకా మీరందరూ ర్యాంకులు తెచ్చుకోండి. ఇవన్నీ నేను చెప్పను. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ ఎవరీబడీ. సౌండ్స్ గుడ్. ఇంకో విషయం ఏంటంటే మీరు మీ యాన్యువల్ డేకి ఎలా వెయిట్ చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం వెయిట్ చేస్తాను మిమ్మల్ని చూడడానికి. అండ్ ఐ జస్ట్ లవ్ టు సీ ఆల్ లైక్ దిస్ బికాజ్ నా కాలేజీలోనో నా స్కూల్లో చూసేవాడిని మళ్ళీ మేము చూసి నా కాలేజీ అనిపిస్తుంటది. సో మీకు మంచి చెడ్డ చెప్పడానికి పెద్దలు ఉన్నారు కాబట్టి నేను చెప్పను. మందంతా ఓకే. సో నాకు తెలిసి అలాంటి మీరు లైక్ చేస్తారని. అవునా? ఇయర్ అందరూ లాస్ట్ ఇయర్ లాగే మన కాలేజ్కి అన్ని మంచి ర్యాంకులు తెచ్చిపెట్టాలి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు.
సార్ స్లో మోషన్ ప్లీజ్ సార్. స్లో మోషన్ ప్లీజ్ సార్. స్లో మోషన్ ఇప్పుడు పెద్దలందరూ స్టేజ్ దిగిన తర్వాత మన మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, డాన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు డాన్స్ చేస్తా అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో విచిత్రం తెలుసా మీకు, నా కెరీర్ స్టార్ట్ అయ్యి 8 years అయింది, మీ కాలేజ్ స్టార్ట్ అయ్యి 8 years అయింది. సో మీ కాలేజ్ న్యూ విజన్ జూనియర్ కాలేజ్ ఇంకా న్యూవే, మీది ఇంకా అప్కమింగే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ చాలా మంది నాకు అప్పుడప్పుడు బయట కనిపించినప్పుడు సార్ నేను న్యూ విజన్ కాలేజ్ అని